మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కర్మ గురించి ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుతున్నప్పుడు దానికి ఎక్స్టెండెడ్ టాపిక్స్ ఏమని మీలో చాలామంది అడిగారు. సో కర్మలో ఈరోజు మన టాపిక్ ఏంటంటే అత్యాచారాలు చేసిన వాళ్ళు, రేప్స్ చేసిన వాళ్ళు, మర్డర్స్ చేసిన వాళ్ళు, దందాలు చేసేవాళ్ళు చాలా హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ మంచి చేసేవాళ్ళు, అసలు ఎవరికి ఎటువంటి చెడు చేయని వాళ్ళు, కనీసం లంచం కూడా తీసుకొని మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళు మాత్రం ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నారు. ఎందుకలా? ఇఫ్ కర్మ ఈస్ రియల్, వాళ్ళకి కదా మంచి జరగాలి, వీళ్ళకి కదా చెడు జరగాలి, ఎందుకు ఆపోజిట్ జరుగుతుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. ఓకే. సో కర్మ ఇంతకు ముందు కూడా మాట్లాడాం దాని గురించి. కానీ నిజంగానే చిన్నపిల్లలు, చిన్నపిల్లలు పాపం వాళ్ళు ఏం పాపం పుణ్యం కూడా చేసి ఉండరు అప్పటికి. వాళ్ళని రేప్ చేసిన వాళ్ళు, దందాలు చేసిన వాళ్ళు, మర్డర్స్ చేసిన వాళ్ళు, ఏవేవో చేసిన వాళ్ళు దే ఆర్ లీడింగ్ ఏ వెరీ గుడ్ లైఫ్. వేరాస్ ఈ అసలు ఏమి చేయకుండా దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రాపర్గా ఉండే పూజారులతో సహా కొంతమంది ఏదో ఒకటి జరిగి రోగాలు పడో లేకపోతే ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉంటారు. ఎందుకు ఇలా? ఇఫ్ కర్మ ఇస్ రియల్, వీళ్ళు కదా బాగుండాలి. చాలా డీప్ టాపిక్. నేను ఎప్పుడు అంటుంటాను కదా, కర్మ గురించి మాట్లాడుకున్నప్పుడు మన శక్తి సరిపోదు, మన లెవెల్ సరిపోదు టు సీ ద బిగ్ పిక్చర్. ఓకే, ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది వచ్చేసి కర్మ వాళ్ళ జరగదు అని ఎందుకు అనుకుంటున్నాం మనం? ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే చిన్న పిల్లల్ని కూడా చూడకుండా లేకపోతే దందాలు చేసో, అక్రమంగా డబ్బులు సంపాదించాలనో, అక్రమంగా ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇఫ్ యూఆర్ అరౌండ్ మనం చూస్తాం కూడా. నేను ఇది దూరంగా పెట్టి చెప్పట్లే, అంటే అవుతుందిలే వాళ్ళకు కూడా, వాళ్ళు అనుభవించే టైం వస్తుందిలే అని చెప్పట్లే, రియల్గా చెప్తున్నాను. అయితే దీన్ని అర్థం చేసుకునే ముందు అసలు కర్మ అర్థం చేసుకోవాలి. కర్మ అంటే డూయింగ్ అన్ యాక్టివిటీ. ఓకే, ఎప్పుడైనా నువ్వు కర్మ చేసేటప్పుడు నీ మైండ్ లోపల డౌట్ ఉంటే యు ఆర్ డౌటింగ్ యువర్ కర్మ. సో నీ కర్మ ఆ డౌట్ ప్రకారమే జరుగుతుంది. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నార్మల్గా మీరు ఇట్లాంటి దుర్మార్గం చేసే వాళ్ళని చూడండి, వాడు అది ఫిక్స్ అయ్యాడు, చేసేస్తున్నాడు, వాడికి భయం ఉండదు, అండ్ వాడికి సెకండ్ థాట్ ఉండదు, అయ్యో నేను చేస్తే తప్ప రాంగ్ అని ఉండదు. కానీ మంచి వాళ్ళకి దే విల్ హ్యావ్ ఆల్వేస్ ఎ సెకండ్ థాట్. నేను గనక లంచం తీసుకుని ఉంటే సార్ ఎప్పుడో బిల్డింగ్ కట్టేవాడిని. అంటే భయం ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ, భయం ఎందుకు? యూఆర్ డూయింగ్ ఇట్ రైట్. ఇప్పుడు నేను డబ్బు తీసుకొని, నా డబ్బు కాదది, నేను ఎందుకు తీసుకుంటా? వాడెవడు తీసుకుంటాడా తీసుకోడా ఇస్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఎవరైతే తీసుకుంటాడో వాడు క్లియర్గా నమ్మేశాడు దట్ నేను ఇట్లా తీసుకుంటేనే సంపాదించుకోగలను, బిల్డింగ్లు కట్టుకోగలను, నాకు పవర్ ఉంటుంది, నాకు పరపతి ఉంటుంది అని వాడు నమ్మేశాడు. వాడికి భయం ఉండవసరం లేదా? వాడు యాక్చువల్గా భయపడాల్సింది హిస్ కర్మ అండ్ హిస్ మైండ్ కర్మ ఇస్ క్లియర్. మనసా వాచా కర్మణ క్లియర్ దట్ నేను ఈ మార్గంలోనే పోతున్నా. వాడికి డౌట్గా ఉండదు. ఒకవేళ వస్తే ఎవరిని మేనేజ్ చేయాలో తెలుసు వాడికి, ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా పట్టుబడితే ఏం చేయాలో తెలుసు. సో ఈజ్ క్లియర్. జనరల్గా మంచి అని అనుకునే వాళ్ళు ఈ డౌట్లో బతుకుతారు. సో ఫస్ట్ ఎవరికైనా కర్మ అర్థం కావాలంటే నిజంగా మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట, నువ్వు కర్మ మాత్రమే చెయ్యి, దాన్ని డోంట్ డౌట్ ఇట్ ఆర్ డోంట్ వెయిట్ ఫర్ సమ్వన్ ఎల్సెస్ అప్రూవల్. నువ్వు లంచం తీసుకోవట్లే కాబట్టి నువ్వు మంచివాడివిరా అని అనవసరం లే. నేను తీసుకోను, దట్స్ ఇట్. నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను యాజ్ ఎ డాక్టర్ నేను బ్యూటిఫుల్ ఇంప్లాంట్స్ వేస్తాను. నా సర్జికల్ స్కిల్ ఫర్ ద డెంటల్ ఇంప్లాంట్స్ కానీ వాటికి బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఒక పేషెంట్ బాగా డబ్బున్నోడు వస్తే ఆయనకి ఎక్కువ వేయాలి, తక్కువ కొంచెం యావరేజ్ వాళ్ళకి వస్తే ఈ రేటు అని లేదు. ఒక ఇంప్లాంట్కో దేనికో ట్రీట్మెంట్కో రేటు. నేను ఇడ్లీకి ఓ రేటు పెట్టాను అనుకోండి, వాడు కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే ఇడ్లీ కాకుండా ఇంకోటిదే ఇవ్వకూడదు, వాడు అడిగిందే ఇవ్వాలి. సో కర్మ బేసిక్గా ఏం చేస్తుందంటే నువ్వు ఏం డిసైడ్ అయ్యావో దాని మీద ఉండు. నువ్వు యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సమ్వన్ ఎల్సెస్ టు చేంజ్. ఇది ఫస్ట్ రూల్. రెండోది, నిజంగా మంచి చేసే వాళ్ళకి ఎందుకన్నావు కదా, గోల్డ్ ఉంది. గోల్డ్ను ఆర్నమెంట్గా మారాలంటే కాలుతుంది. ఓకే, సో నిజంగా ఈ జన్మలో నీ మంచి గట్టిగానే ఉందా అని చెక్ చేస్తాడు ఖచ్చితంగా.
ఓకే. ఖచ్చితంగా మంచి వాళ్ళ ఎక్కడైనా చూసుకో ఇన్ ద హిస్టరీ హ్మ్. మంచి వాళ్ళకి అన్ని రకాల టెస్టింగ్లు జరిగి హయ్యర్ లెవెల్కి వెళ్తాం. ఎప్పుడు అది రియల్. అండ్ వీళ్ళు ఎవరైతే ఇలా తప్పులు చేస్తున్నారో ఇక్కడ మన లీగల్ సిస్టము వీళ్ళు పనిష్ చేయడం కాదు, ఎక్కడ పనిష్ అవ్వాలో అక్కడ ఖచ్చితంగా పనిష్ అయి తీరుతారు. వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డబ్బున్న వాళ్ళే రిచ్, డబ్బున్న వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని మనం అనుకుంటాము. కానీ యాక్చువల్గా వాళ్ళు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర కూడా పోలేరు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర కూడా పోలేరు వాళ్ళు. అలా ఉంటారు. వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్, హై లెవెల్ ఆఫ్ ప్రెషర్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. అంటే అందులోనే స్విమ్మింగ్ పూలు, అందులోనే అసలు హాకీ స్టేడియం అంత పెద్దది. కానీ అందులో కూర్చుని 10 నిమిషాలు ఇక్కడి నుంచి సార్ ఇట్లా చూస్తే అంత వ్యూ అని కూర్చుని వ్యూ చూసేంత టైం ఉండదు ఆయనకి. పెద్ద బంగ్లా ఎందుకు, ఏం లాభం? ఇక్కడ ఇట్లా పెద్ద ఉయ్యాలు పెట్టిస్తే ఇక్కడ ఆడుకుంటాము అనుకున్నాడు. ఓకే, కానీ ఎక్కడ ఆయన 24 hours 23 and 50 minutes కూడా బిజీగా తిరుగుతుంటాడు. సో కూర్చుని చూడలేరు. సో వీ థింక్ బా ఏం బంగ్లాలు కట్టిండి, ఏం డబ్బులు పెట్టాడు అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఆయన ఎంజాయ్ చేయలేడు. దట్స్ ద ఫన్ పార్ట్. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఈయన ఇంత కష్టపడి తెచ్చినది అర్థం కాదు. సో యు ఆర్ ఆల్వేస్, ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి వస్తే నిజంగా ప్రాబ్లమ్స్ మనకి వచ్చాయనుకో మనం తట్టుకోవచ్చు. మన వాళ్ళకి ఎవరికైనా వచ్చిందంటే చాలా కష్టమైపోతుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అండ్ ఇలాంటి పాపం చేసిన వాళ్ళు ఎవరైనా తీసుకోండి, పాపి చిరాయువు వాళ్ళు ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ సఫరింగ్ ఈజ్ అన్బిలీవబుల్. కాకపోతే దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ సఫరింగ్. నిజంగా కౌరవుల్ని వాళ్ళకి చెప్పినప్పుడు నాకు తెలుసు, ఐ నో దిస్ ఇస్ రాంగ్, అయినా మేము ఇదే చేస్తాం, నాకు మంచి ఎక్కట్లే బ్రెయిన్కి అని కృష్ణుడికే చెప్పారు డైరెక్ట్, మాకు ఎక్కట్లే మంచి. సో మై పాయింట్ ఇస్, ఎప్పుడైనా కర్మ చేసేవాళ్ళు 2 రకాలుగాను డివైడ్ అవ్వాలి. ఆ డివైడ్ అయినప్పుడు ఫస్ట్ నువ్వు నెగిటివ్ మార్గమా రైట్ మార్గం దేనికైనా రిజల్ట్ వస్తుంది పక్కా. నువ్వు చూస్తావా చూడలేదా అన్నదే పాయింట్. అట్లీస్ట్ రియలైజ్ అయిన తర్వాత మాత్రం నేను దీంట్లో ఉన్నాను, రైట్ మార్గంలో ఉంటాను, అది కష్టమా నష్టమా అనే డెసిషన్ నేను తీసుకోను. ఇట్ విల్ బి డన్ ఫ్రమ్ ద హయ్యర్ సోర్స్. ఐ విల్ ఓన్లీ డూ ద జాబ్. అప్పుడు వెన్ యూ స్టాప్ కంపేరింగ్ దట్ యూ విల్ రియలైజ్ మన లైఫ్ చాలా చాలా బాగుంది, ఎందుకు అనవసరంగా పరుగులు పెడుతున్నాను అనిపిస్తుంది. ఆ మనము డిస్క్రైబ్ చేసేసుకున్న సక్సెస్ రియల్ కాదు. దట్ ఒక ఇల్లు, ఒక కాస్ట్లీ ఫోన్, ఒక కారు అండ్ ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ సక్సెస్, ఈజ్ నాట్ హ్యాపీనెస్. నేను చెప్తున్నా, ఇది జనరల్గా మన పర్సెప్షన్లోనే డిఫరెన్స్. అబ్సల్యూట్లీ ఇన్సైడ్. ఒక్కసారైనా దట్ ఏమంటారంటే ఆ బ్లిస్ ఆఫ్ హ్యాపీనెస్ని నిజంగా ఎంజాయ్ చేయాలి. అది ఎంజాయ్ చేయాలంటే ఎవరైనా మంచి మార్గంలో ఉన్న వాళ్ళకి దే ఆర్ ఆల్మోస్ట్ ఒక స్టెప్ అహెడ్. వాళ్ళు ఒక స్టెప్ అలా అందులోకి వేసి చూడాలి. దట్ ఓకే, ఇప్పుడు నేను డబ్బులు వెనకాల పరిగెట్టకపోయినా బ్రతుకున్నా, అన్నీ బాగున్నాయి, నేను ఏ తప్పు చేసే దాంట్లో లేను, లక్కీలీ ఐఎమ్ నాట్ ఇన్ దట్ మోడ్. సో ఇక్కడి నుంచి నేను ఇంకొంచెం స్టెప్ పైకి వెళ్ళి హయ్యర్ కాన్షియస్నెస్ని టచ్ చేయాలి. నార్మల్గా కూడా కాన్షియస్నెస్లో 3-4 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ లోవర్ కాన్షియస్నెస్లో ఎప్పుడు కూడా కంపారిజన్, పోటీ. నేను అంటుంది మంచి మార్గంలో ఉన్నాము, మేము మంచి కర్మే చేస్తాము, లంచం కూడా తీసుకోమనే వాళ్ళకి చెప్తున్నా. దట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ మంచి అని అనుకునే వాళ్ళు దే విల్ స్టార్ట్ కంపేర్ చేస్తారు. నాకు వాళ్ళకి బాగుందండి, అయినా సరే మనమైతే మంచిలోనే ఉండాలి కదా, భగవంతుడు చూస్తుంటాడు అనే దాంట్లో ఉంటారు. నేను అంటాను భగవంతుడు, ద మొరాలిటీ డిపెండ్స్ వెదర్ భగవంతుడు చూస్తాడా లేదా కాదు. నేను ఇలా ఉంటాను, నాకు సుఖం ఇస్తాడా లేదా కాదు, నేను ఇలా ఉంటాను. అతను అలా ఉన్నందుకు అతను లంచం తీసుకోలేదు, మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు, ఏదో ఒకటి చేసి ఇతను నిరికించి ఇతని జాబ్ పోయేలా చేశారు. నేను ఇంత మంచిగా ఉన్నాను కూడా నా జాబే పోయింది అని. అబ్సల్యూట్లీ అదే టెస్ట్ అంటున్నాను నేను. అలాంటివే వస్తాయి. అలాంటప్పుడు నీ ముందు 2 కనిపిస్తుంది. నీకేముంది సార్ చేసే, నువ్వు కూడా తీసుకో, నేను జైల్లోకి వెళ్తాను కానీ తప్పు చేయను బాస్. మరి లైఫ్ అక్కడితో జైలుకి వెళ్ళి కష్టాలు పడి ఏం అవసరం? 5 నిమిషాలు ఇటు వేసేయడానికి స్టెప్ వెళ్ళిపోవచ్చు. ఏం చేస్తాడు? వెళ్ళి లంచం తీసుకుంటాడు, ఆయన కూడా హ్యాపీగా ఉంటాడు. ఏంటి హ్యాపీ? వీళ్ళు ఏదైతే ఇంకొంచెం పెద్ద బంగ్లా కడతాడా? జైలుకైతే 2 చేతులతో తింటాడా? 2 చేతులతో తింటాడా?
ఏముండదు. మనం అనుకుంటాం అట్లా. దట్ ఈస్ వాట్ ఎంటైర్ కాంటెక్స్ట్ ఈస్. ఒకవేళ నిజంగా లంచం తీసేసాడనుకో ఏం చేస్తాడు? ఇంకొంచెం కడక్ బట్టలేస్తాడు. ఇంకొంచెం పెద్ద పెద్ద మాలలేస్తాడు. 2 చేతులతో తింటాడా? బట్ ఇబ్బంది పడుతున్నాడు కదా! అది పాయింట్. అక్కడ ఇబ్బంది పడాలని పడుతున్నాడు అంతే. ఎందుకు ఇప్పుడు జైల్లోకెళ్ళాడు. అందరిని ఇట్లా సంఖ్యలేసి గుంజుకెళ్తారనుకున్నావా? 4 బ్లేమ్స్ వస్తాయి. తర్వాత నార్మలే. బ్లేమ్ ఎవరికి రాలే. శ్రీరామచంద్రుడికొచ్చింది. యేసు ప్రభు అనుకునే ఆయనకి సిలువలు కొట్టారు. అలాగా అల్లాని తిట్టారు. అందరిని తిడతారు. అందరి దేవుళ్ళకి సైతం హనుమంతులు వాళ్ళని డౌట్ పడ్డారు. అసలు నువ్వు హనుమానేనా అని అడిగింది సీతాదేవి. సీతమ్మ. సో అవును. అలాగా అన్ని రకాల డౌట్లు గానీ, మన మీద బ్లేమ్స్ గానీ, నిందలు గానీ వస్తాయి లైఫ్‌లో. దట్ ఈస్ హౌ యూ ఆర్ టెస్టెడ్. అంటే వాళ్ళంటే నేను దేవుళ్ళు. ఎగ్జాక్ట్‌లీ. దేవుళ్ళకే తప్పలేదు. మనకెంత అంటే దేవుళ్ళ గురించి మనం చెప్పకూడదు గానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో పాయింట్ ఈస్ నీకు కష్టం వచ్చినప్పుడే యువర్ డెసిషన్ షుడ్ బి మోర్ స్ట్రాంగర్. ఓకే. నేను ఇక్కడే ఉంటున్నా. నేను కష్టమైనా సరే నాది నిజం తెలుస్తుంది. దట్ ఈస్ ద ఫన్ పార్ట్ తెలుసా? ఒక్కసారి అక్కడ నేనుంటున్నాను అనగానే ఎలా అయితే రామదాసు కోసం రాముడే దిగి వచ్చాడో అలా వస్తాడు. ఆ మిరకల్ చూసే లోపలే మనము ఎందుకో వద్దులే నాకేం కర్మ దేవుడు అంతే అని మనం ఓవర్ యాక్షన్ చేస్తాం. నిజంగా అంటున్నా అలాంటి స్టేజే వచ్చి నిజంగా నన్ను జైల్లో వేసేంత స్టేజ్ వస్తే భక్త రామదాస్ జరిగింది. నీకు జరుగుతుంది. నువ్వు వెయిట్ చేయాలి. నువ్వు నమ్మట్లే. తన్ను కూడా జైల్లో వేసారు కదా! వేసాకే వచ్చాడు. ఎగ్జాక్ట్ మై పాయింట్. నేను అంటుంది ఏంటంటే కష్టము పడ్డప్పుడు నీ టెస్టెడ్. ఓకే. మాకు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ లేకపోతే యాజ్ ఎ డాక్టర్ హండ్రెడ్స్ ఆఫ్ టెస్టులు రాస్తాం. రాసినప్పుడు ట్రెమెండస్ స్ట్రెస్ ఉంటుంది. మేము వెళ్ళి గొడవపడం యూనివర్సిటీతో. ఎందుకు ఇంత స్ట్రెస్? మేము కష్టపడి చదువుకుని మార్కులు తెచ్చుకునేగా ఇక్కడ దాకా వచ్చాం అని అనం. దట్ ఎంటైర్ స్ట్రెస్ ఈజ్ అవర్ నాలెడ్జ్ అండ్ స్కిల్. అలాగే నీకు ఎప్పుడైతే స్ట్రెస్ పడుతుందో లైఫ్లో అప్పుడు నీ కళ్ళ ముందు రాంగ్ మార్గం కనిపిస్తుంది. కనిపించినా సరే నేను కర్మని నేను ఈ లెవెల్లో అట్రాక్ట్ చెయ్యను. నేను ఐఎమ్ గోయింగ్ దిస్ సైడ్. ఓకే. ఏది ఏమైనా ఇటు వెళ్తున్నా నీ దారిలో బంగారము ముద్దని నేను దాన్ని ఐఎమ్ మేకింగ్ ఇట్ ఇంటూ ఎ చైన్ అనేది మనం ఫిక్స్ అయిన రోజున మనకి ముందుకు ఒక్కడు నేను చెప్తున్నా దట్స్ ద మిరకలస్ పాయింట్. అది మనం ట్రస్ట్ అయిపోయింది. నేను ఇంటే వెళ్తున్నాను బాస్, నాకు ఆ రోజు తిండి దొరకకపోయినా పర్లేదు, తప్పు చేసి మాత్రం తినను. కొన్ని రోజులు చూడండి అన్నిట్లా పువ్వు విచ్చుకున్నట్టు విచ్చుకుంటాయి. ప్రొవైడెడ్ నీ కర్మ ఎక్కడ ఉంటుంది? మనసా వాచా కర్మణ. యాక్షన్స్లో మాత్రం నేను నాకు లంచం వద్దండి అంటూ లోపల మాత్రం నేను కూడా తీసుకుని ఉంటే మంచి బిల్డింగ్ కట్టేవాడిని అంటే నీకు ఉంది ఆశ దాని మీద. ఇంకా అంటే ఇట్స్ లైక్ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినం కానీ నాన్ వెజ్ కనిపిస్తే ఇది అయిపోయింది తినేస్తా. దట్స్ ద హోల్ పాయింట్. సో నేనంటుంది నిజంగా ఈ రోజు నుంచి మనస్సును శుద్ధి చేసుకోవాలి. దట్ అది అంత బ్యూటిఫుల్గా కనిపించిన లంచం తీసుకుంటే హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి అని అనిపించిన ఒక్క సెకండ్ నిజంగానే వచ్చా అనుకుందాం రా ఈ రోజుకి ఏం చేస్తా, ఇంకొక పెద్ద బిల్డింగ్ కట్టి అందులో మళ్ళీ అదే రూమ్లో ఉంటా నేను. మొత్తం అయితే ఇల్లంతా అయితే ఇట్లా స్ప్రెడ్ కాలేం కదా. సో అందుకని తప్పు చేసైతే సంపాదించాం. తప్పు చేసేవాడికే అంత ధైర్యం ఉండి అంత డబ్బులుండి అంతుంటే రైట్ మార్గంలో నాకెంత దమ్ముండాలి అనేది ఆలోచించాలి. ఎప్పుడు పాజిటివ్కి అదే గొప్పతనం. అండ్ ఇదే మాట శ్రీరామచంద్రుడికి అగస్త్య మహాముని చెప్పాడు. నీకు అర్థం కావట్లే నీ పవరు, నేను ఒక సూపర్ సీక్రెట్ చెప్తాను, శృణుగుహ్యం సనాతనం. ఏంటంటే నీ కళ్ళ ముందు యు ఆర్ నాట్ నార్మల్ పర్సన్. అదొక టిపికల్ సిచ్యువేషన్లో వస్తుంది. ఇక్కడ యుద్ధంలో అర్జునుడికి చెప్పినట్టే, ఇక్కడ యుద్ధంలో రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీరామచంద్రుడికి చెప్పినట్టే సేమ్ థింగ్ చెప్పారు. దట్ యు ఆర్ దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్. నీకు అన్ని పవర్స్ ఉన్నాయి, నువ్వు గుర్తించట్లేదు. అయ్యో నేను ఒక్కడనే ఉన్నాను, వాడేమో దశాననుడు, పెద్ద రాజ్యం ఉంది, సువర్ణ లంక, అంతమంది రాక్షసులు ఉన్నారు, నాకేమో కోతులు, నేను ఒక మాట చెప్తే ఒకటి చేసేవారు కోతులు ఉన్నారు. అలాంటి వాడితో నేను ఎలా నిస్పృహ పడలే. నిస్పృహ పడకూడదు. యు ఆర్ దట్. ఇక్కడ 3 బ్యూటిఫుల్ థింగ్స్. ఒకటేమో ద కెపాసిటీ ఆఫ్ రామ, రెండేమో మంకీ మైండ్ హనుమ. మైండ్ ఈజ్ డిపిక్టెడ్ యాజ్ హనుమాన్. నీ మైండ్లో ఎప్పుడూ నీ కెపాసిటీ కలిసి ఉండి దట్ రావణ ఆ రాక్షసుణ్ణి, ఆ రేస్ ఆఫ్ రాక్షసుని అంతం చేయాలి. నీ లోపల వచ్చే అలాంటి చెడుని
నువ్వు అంతము చేయడానికి నీ మైండ్ని రామా అనే పదంతో బందీ చేసి నీ కెపాసిటీ పెంచు, నీకు డైరెక్ట్ దొరుకుతుంది. అందుకని నువ్వు భయపడద్దు, నువ్వు బాధపడద్దు. యూ హ్యావ్ టు స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దట్. నేను తప్పు చేసేసి నేను రాంగ్ మార్గంలో వెళితే ఆ చిత్తు కాగితాలు వస్తాయేమో మనకు, కానీ దాంతోపాటు ఎవ్రీ తప్పుతో వచ్చే కాగితము, ఓకే, ఎవ్రీ తప్పుతో వచ్చే కాగితము నీకు అనారోగ్యం కానీ నీకు కష్టము కానీ తీసుకొస్తుంది. ఆల్వేస్ స్ట్రింగ్స్ అటాచ్డ్, స్ట్రింగ్స్ ఖచ్చితంగా చుట్టుకుని వస్తాయి. అది ఎంత లోపల దాకా వస్తుందంటే ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అని చెప్పట్లే నేను, ఖచ్చితంగా తగులుతుంది. అది వెరీ ష్యూర్. సో నేనేమంటా, అది వాళ్ళకి తగులుతుందా లేదా ఇస్ నన్ ఆఫ్ యువర్. దానికి ఒకడు ఉన్నాడు కదా, ఒకడు రాసుకుంటున్నాడు కదా లెక్క, ఆయన చూసుకుంటాడు. మన పనేంటి, మనము ధర్మంగా బ్రతుకుతున్నామా లేదా, మనము కరెక్ట్ మార్గంలో ఉన్నామా, కరెక్ట్ మార్గంలో పిరికితనంతో ఉన్నామా లేదా. పిరికి ఉండకూడదు అసలు. రైట్ మార్గంలో ఉన్నవాడు ఆగిపోతే అగస్త్యముని చెప్పినట్టు వేయి బాణం వేయం కాదు, నువ్వు గెలవగలవు, వాడి దశానుడు ఉండొచ్చు, నువ్వు శ్రీరామచంద్రమూర్తివి అనేటట్టు. సో పాయింట్ ఇస్ యూ షుడ్ గో విత్ ఫుల్ ఫోర్స్ ఇన్ రైట్ డైరెక్షన్. ఓకే, అలానే ధర్మ మార్గంలో వెళ్ళి నీట్గా పాపం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆయన. సంవత్సరం జీవితకాలం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు. కరెక్ట్గా ఇంటి గృహప్రవేశం అయింది, ఒక నెలలో చనిపోయాడు ఆయన. అంత కష్టపడి మంచి కర్మలు చేసుకొని ఒక ఇల్లు కడితే కనీసం దాంట్లో జీవించే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆ ఇంటికి. ఆయన్ని మిస్ అయ్యే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు కదా, వీళ్ళ కోసం వీళ్ళు చేసే కర్మలు ఉంటాయి కదా. సో పాయింట్ చాలా చాలా క్లియర్, ఇది చాలా క్లియర్. ఇది సి 4 విషయాలు మనం మార్చలేం. జన్మ, మృత్యు, జర, వ్యాధి కదా. ఎప్పుడు పోతాము ఎప్పుడు వస్తామని మనం మార్చలేం. నేను ఇన్ఫ్యాక్ట్ ఏం చెప్తానంటే, ఆ ఇల్లు కట్టుకునే బదులు కష్టపడే బదులు దాన్ని ఎంజాయ్ చేస్తూ కట్టు. అది కట్టేంత వరకు కూడా ఎంజాయ్ చేయి. అది ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తా, ఇప్పుడు మాత్రం కష్టపడతా వద్దు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. అందరు ఏంటంటే, నేను ఇప్పుడు కష్టపడిపోయి ఇప్పుడు అన్నిటినీ తర్వాత ఇంటికి వెళ్ళాక ఎంజాయ్ చేస్తాను. నాతో ఎంతమంది చెప్తారు, మా అబ్బాయి పెళ్ళి అయిపోతే చాలండి, వాడికి ఒక ఉద్యోగం వచ్చేస్తే చాలండి. ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అయిపోతుంది, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలండి. గొడవ పడతారు, వాళ్ళిద్దరిని తిప్పుతారు. ఇంకా ఆ గుడికి వెళ్ళురా, ఈ గుడికి వెళ్ళరా, అక్కడ జరురా, ఆ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళి అన్నీ అయిపోయాక వాళ్ళకి ఒక్క పిల్లాడు పుట్టేస్తే చాలండి. పిల్లాడు పుట్ట, వాడికి బీమా చేయించారో లేదో, వాడికి ఏదైనా చేయించా చాలండి. ఇలాగా అక్కడెక్కడో వెళ్ళాక ఒక ల్యాండ్ లిటిగేషన్ పడుతుంది. ఇంకా చూడు, మనం ఇచ్చేది పిల్లలకి ఏముంటుందండి, ఆ ఆస్తే కదా. అది ఎవడో కబ్జా చేశాడంటే ఇంకా దాని చుట్టూ తిరుగుతారు. సో పాయింట్ ఇస్, అవేవో వచ్చేస్తే ఆనందపడతాను అన్నది రాంగ్ ఆలోచన. ఓకే, అండ్ ఆ కష్టంలో ఉన్నవాడికి ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా గుచ్చినట్టు ఉంటాయి. నువ్వు చెప్పడం ఈజీ బాస్, నాకు అంత కష్టపడి కట్టుకుంటే ఓకే అంటావు, అదే నా దేవుడు చూసేదని. దేవుడు చూస్తాడంతే, దేవుడు చెయ్యడు. దట్ ఈస్ ద హోల్ లాజిక్. దేవుడు నీ కూర్చోబెట్టి ఇక్కడ చేసావా, నీకు ఇప్పుడు నీ పని చెప్తా అని అనుకోడు దేవుడు. నీ కర్మ నువ్వు ఎలా చేసుకుంటా అలా తిరుగుతుంది. దట్స్ కర్మ. That what you give will come back. మొన్న రాజమౌళి అంతటి డైరెక్టర్ కూడా, రాజమౌళి గారు అంతటి డైరెక్టర్ కూడా ఈవెంట్ ఒకటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి, మా నాన్న నన్ను హనుమంతుడు వెనకుండి చూసుకుంటా అన్నాడు, ఇదేనా చూసుకోవడం, నేను మామూలుగా అయితే దేవుణ్ణి నమ్మను, ఇదేనా చూసుకోవడం అని పాపం చిన్నపిల్లాడు కంప్లైంట్ చేసినట్టు కంప్లైంట్ చేస్తాడు. దానికి బాగా ట్రోల్ అవుతున్నారు. ఆయన కూడా వెంటనే ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ కర్మ, నాకు మంచి జరగాలి కదా, ఆయన బాగా చూసుకుంటే నాకు మంచి జరగాలి కదా, ఈవెంట్ నేను ఎంత కష్టపడి ప్లాన్ చేసుకున్నా అని అనుకున్నాడు ఆయన. అదే అవన్నీ సిల్లీ అండ్ చిన్నపిల్లల, నిజంగానే చిన్నపిల్లలాగా ఆలోచించడం. అప్పటికప్పుడు మంచి జరిగితే ఓకే. అలాంటప్పుడు 2 ఆస్పెక్ట్స్ వస్తాయి అక్కడ. నిజంగా హనుమాన్ ఉన్నట్టు నమ్మేసినట్టు, హనుమాన్ ఉండి చేస్తున్నట్టు నమ్మేసినట్టు, చెయ్యకుండా ఆయన కూర్చుని ఆలోచిస్తున్నట్టు నమ్మినట్టు, సో దేవుడు ఉన్నట్టు నమ్మినట్టు కదా. సో హోల్ పాయింట్ ఇస్, నేను దేవుడిని నమ్మను అన్న తర్వాత దేవుడు ఉన్నట్టు నమ్మినట్టేగా. ఉన్నాడు, చేస్తాడు, దేవుడు ఉన్నాడు అని నమ్మినట్టే. సో అవి ఇంకా సిల్లీ థింగ్స్. వాటిని మనం ఎంత అలాంటివి నిజంగా కూడా వస్తాయి. నిజంగా కూడా లైఫ్లో మనకు ఒక వెన్ దెర్ ఇస్ అ సిచ్యువేషన్, ఎంతటి వాడైనా సరే ఏదో ఫోర్స్ చేయిస్తోంది అని నమ్మి తీరాల్సిందే. ఎక్కడో చోట ఇలా యూనివర్స్ కూడా ఎక్స్పాండ్ అయిపోతూ, సూర్యుడు అంత ఫాస్ట్గా తిరుగుతూ, ఇంత భూమి జరుగుతుంది అంటే ఏదో ఫోర్స్ ఉందబ్బా, దానికి ఎవడు ఏం పేరు పెట్టుకున్నా సరే అనేది అయితే నిజం. ఈవెన్ అథీస్ట్ అయినా సరే, ఏదైనా సరే దే విల్ బిలీవ్ సంథింగ్ ఎల్స్. సో మన కంటెన్షన్ ఎట్లా ఉండాలంటే,
కర్మ నీకు వస్తుంది. Mm. నువ్వు ఈ రోజు ఈ టైంలో ఇలాంటిది వచ్చిన కర్మ ఎక్కడిది అన్నది నీ హ్యూమన్ చిన్న తెలివితో ఆలోచించలేవు. ఓకే, దెర్ ఇస్ అ హయ్యర్ కాస్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ వర్కింగ్ Mm. టు గివ్ యూ దట్ రిజల్ట్ ఎట్ దట్ టైం. ఓకే. ఎందుకు నీకు అలా బాధ పెట్టావు ఎవరినో, కాబట్టి అలాంటి సక్సెస్ టైంలో కొడితేనే నీకు ఆ బాధ తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఒక అతను కష్టపడి 10,000 సంపాదించాడు. ఎస్. ఆ 10,000 కరెక్ట్గా వాడికి అవసరానికి పోయినప్పుడే Mm. అబ్బా అనిపిస్తుంది. అది నరకం. నరకంలో అదే నీ పనిష్మెంట్. Mm. దట్ నీకు అంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాక నువ్వు అసలు అవేమి లేవు, నా దగ్గర 10,000 లేవు, ఇంకేం పోతాయి? సో నువ్వు కష్టపడి సంపాదించాక నీకు ఆ నష్టం వస్తుంది, అదే నీ కర్మ ఫలితం. బా. పోయింది, వెళ్ళిపోయింది. హ్యాపీగా ఉన్న అమ్మయ్య, ఒక కర్మ తీరిపోయింది. షుడ్ బి మోర్ హ్యాపీయర్. అండ్ నిజంగా చెప్పడం కష్టం, ఆ టైంలో చాలా బాధేస్తుంది. అలాంటప్పుడే నా మాటలు గుర్తుకు రావాలి. దట్ ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దీనికి ఏదో రకం కర్మ జరుగుతోంది, కాబట్టి ఇప్పుడు ఈ క్షణంలో నేను మంచి కర్మ చేస్తాను. ఎంత పాసిబుల్ అయితే అంత మంచి చేస్తాను. సో దాట్ నేను నించున్న మార్గం రైట్. ఓకే, నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారంటే తప్పు సర్జరీలు, నాకు డబ్బులు ఇవ్వలేదంటే తప్పు సర్జరీ చెయ్యను. నేను ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్. వాట్ ఈస్ కరెక్ట్ ఇన్ దిస్? ఇందులో సత్యం ఏంటి, రైట్ ఏంటి? అది దేవుడు చూశాడా చూడలేదా కూడా కాదు. ఇట్ ఈస్ అబౌట్ మై కర్మ. నేను ఎలా చేసుకుంటున్నాను. శ్రీకృష్ణ భగవానుడు అంతటి వ్యక్తికి కూడా గాంధారీదేవి శాపం వల్ల చివరికి అలా ఆయన చేసినవన్నీ మంచి కర్మలే. ఆయన లోకం మొత్తం బాగుండాలి, ధర్మాన్ని నిలబెట్టడం కోసం వస్తాడు, చేసేసి వెళ్తాడు కదా. మరి ఆయన కిందకి అలాంటి శాపం అబ్సల్యూట్లీ కదా. అంటే ఏది కర్మ చేశాడు, కొంతమందిని ఆయన ఇబ్బంది పెట్టినందుకు ఆయనకు వచ్చింది. అండ్ వాళ్ళ అవతార పురుషులు కాబట్టి ఒక అవతార సమాప్తి కోసం ఒక రకంగా దాన్ని ప్లాన్ చేసుకుంటారు. అండ్ అబ్సల్యూట్లీ ప్లాన్డ్. అది అంతకు ముందే వస్తుంది అని కూడా తెలిసి కాలు ఇలా పైకి పెట్టుకుని కూర్చున్నాడు ఆయన, వచ్చి బటన్ వెళ్ళి తగలాలని. సో వాళ్ళని మనము వీ షుడ్ అబ్సల్యూట్లీ నాట్ అసెస్ ఇట్. అండ్ ఒక మాట అయితే నేను వెరీ ష్యూర్గా చెప్పగలను, మనుషులకి దీస్ ఆర్ ఆల్ లాస్ అని తెలియాలి. ఈ కర్మ అనేది ఒక లా ప్రకారమే జరుగుతుంది. యు కెనాట్ డిఫై లాని డిఫై చెయ్యలేవు. నువ్వు ఎంత పెద్ద పైనంతస్తు నుంచి దూకినా కిందకే వస్తావు. సో అది లా. నీ గ్రావిటేషనల్ పుల్ లాగుతుంది అంతే. అది లా. అది నేను బాగా డబ్బున్నోండి అంటే కాదు. నువ్వు పారాషూట్ వేసుకుని దూకావు అనుకో, పారాషూట్ అలా నిలబడేది లా. కరెక్ట్. పారాషూట్ నిలబడేది లా కదా. సో ఒకవేళ పారాషూట్ కట్ చేసావు అనుకో, నువ్వు కిందకే వస్తావు. ఇట్స్ లా ప్రకారం నడుస్తుంది. దేవుడు కూర్చుని చేయడు. ఇగో చూసావు ఈరోజు 3 ప్రదక్షిణాలు 2 చేశాడు, వీడికి ఇస్తాను పనిష్మెంట్ అని అనుకోడు దేవుడు. హీఈస్ నాట్ క్రూయల్. హీస్ క్రియేటెడ్ లాస్. ఆ లా ప్రకారం ఉన్నావా, ధర్మం ప్రకారం అగ్నికి వేడి కాల్చే గుణం ఉంటుంది. నేను 30 years అదే పొయ్యి మీద పనిచేశానండి అని వేలు పెడితే కాలుస్తుంది అగ్ని. అగ్నికి ఒక ధర్మం ఉంది. అది నువ్వు ఎంత క్లోజ్ అయినా, నేను 30 ఏళ్ళు ఇదే పొయ్యి మీద పనిచేశానండి అని పొయ్యిలో వేలు పెడితే కాలుతుంది. సో అయ్యో 30 years పనిచేస్తుంది కదా పోన్లే అని కన్సిడరేషన్ ఉండదు. ఇట్స్ లైక్ పాముకు పాలు పోసి పెంచుకున్నట్టు. ఏదైనా సరే మనము ధర్మం ప్రకారం పని చేయి, నడుస్తుంది. ధర్మం ప్రకారం పని చేయకపో నీకు చుట్టుకుంటుంది, లేట్ అయినా సరే. అదే అందుకే మనకి ధర్మో రక్షతి రక్షిత అన్నారు. నీ రియల్ ధర్మం ఏంటి తెలుసా? నీ ఫోకస్ అంతా కూడా నేను అసలు ఈ పాపం పుణ్యం అనే చక్రంలో పడకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ అబ్జర్వ్ ఏం జరుగుతుంది. అది గనక చేయగలిగితే ఈ పాపం పుణ్యం కర్మ పాపం నాకు ఇవి దాటి నిత్య ముక్తులమవుతాం. ఇప్పుడు మనమున్న స్థితి నిత్యబద్ధ. అంటే ఏది చేస్తామో అది తిరిగి వచ్చే బద్ధులం ఉన్నాం. ఇదంతా కూడా మైండే. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్. ఓకే, మైండ్లోనే జరుగుతాయి ఇవన్నీ. ఎవరైనా అర్థం చేసుకోవాలంటే ఎక్కడున్నాడు ఈ దేవుడు, ఎక్కడుంటాడు, ఇది ఎక్కడుంటుంది కాదు. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. నేను చెప్తున్నాను మీకు, ఒక వెరీ హార్డ్ కోర్ టెర్రరిస్ట్ వాడు జైల్లోకి వెళ్ళడం చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. జైలు కదా, అయ్యో నాకెందుకు ఈ కష్టాలు అనుకోడు. చూసా వాళ్ళందరినీ ఎట్లా భయపడిచ్చానో
అందుకని ఎన్ని రోజులు వేస్తాడు బై జైల్లో అనేటట్టు ఉంటారు. అవును. సో హోల్ పాయింట్ ఇస్ నీ మైండ్లోనే నీ పాపము, పుణ్యము, కర్మ ఇవన్నీ నీ మైండ్లోంచి తిప్పుతా ఉంటాయి. సో మనం చేయాల్సిందంటే ఆ మైండ్ నుంచి దాటి బయటకు వచ్చి నిత్య ముక్తులం అవ్వాలి. నిత్య ముక్తులకి ఈ కర్మ అంటదు. దట్ వే యు అసెండ్ హయ్యర్. అలాగా నీ ఇంద్రియములు గెలిస్తే ఇంద్రుడని, అలాగా హయ్యర్ లెవెల్స్కి రీచ్ అవుతాం. వెల్ ఇది బిగ్ సైన్స్. నేను ఐ కెన్ టెల్ యూ ఈచ్ లోకములో ఎలా నడుస్తుంటాయి ఈ కర్మలు, ఎలా జరుగుతుంటాయని చెప్పి ఒక బ్యూటిఫుల్ స్టోరీ లాగన్నా వినాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓకే ఇది నిజమా కాదా అని మనము అనలైజ్ చేయకపోయినా ఒక్కొక్కటిగా మీరు ట్రయల్ చేస్తే యూ విల్ ఫైండ్ ఓ మై గాడ్ ఇంత లాజిక్ నడుస్తుందా దీని వెనకాల అని తెలుస్తుంది. సో వీ షుడ్ మంచి సిరీస్ లాగా చేద్దాం. అసలు ఎక్కడ ఏ లోకంలో భూమిలో ఏం జరుగుతుంది, భువర్ స్వహ అట్లాగా హయ్యర్ లెవెల్స్కి వెళ్తే సత్య తప జన లోకానికి కిందకి వెళ్తే అతల వితల సుతల తల రసాతల తల అతల పాతాల లోకాల్లో ఎలా వెళితే ఎలా ఆ కింద నరకాలు ఎలాగంతాయి. ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ, చాలా బాగుంటుంది. అసలు ఇలాంటి ప్లేన్ ఆఫ్ డైమెన్షన్ మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు దిస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అని. సో అది మనం అందరం వీ షుడ్ అబ్జర్వ్. అది బాగుంటుంది, మంచి సబ్జెక్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.